అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువర్ కుండలి స్పీక్స్ జ్యోతిష సంజీవని. మనం ఇప్పుడు మార్చిలో కన్యా లగ్నం వారికి ఎలా ఉందో తెలుసుకుందాము. కన్యా లగ్నం అండ్ మిథున లగ్నం ఆల్మోస్ట్ సేమ్ పరిస్థితి ఉంది. కన్యా లగ్నం వారికి కూడా మనకి సప్తమంలో శుక్ర బుధ రాహులు ఉండటం వల్ల మార్చి 13వ తారీఖు వరకు వివాహంలో అన్యోన్యత ఉండటం కానీ, విహార నిద్రలు, స్లీప్ కరెక్ట్కి టైం అండ్ స్లీప్ అలాంటివి మెయింటైన్ చేసుకోవడానికి చాలా మంచి పీరియడ్ ఇది. ముందు 13 రోజులు చాలా బాగుంది. అలానే ప్రాపర్టీస్ రిలేటెడ్ అలాంటివి ఇల్లు తీసుకోవడం కానీ ఇలాంటి డెసిషన్స్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే మార్చి 13 నుంచి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పీరియడ్. మిథున లగ్నం వారికి చెప్పినట్లు అసలు కాలం మనది కాదు కాబట్టి మనమే జాగ్రత్తగా ఎక్కువ ఎవరితోనూ తగువులు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా పేషెన్స్తో ఉండాల్సిన సమయం ఇది. అండ్ ముఖ్యంగా మనకి కుజుడు వల్ల ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉండాలి. ప్రయాణాలు అవసరమైతేనే చేయండి. అండ్ ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అష్టమంలో ఉండటం వల్ల మాట కూడా మనం కొంచెం చిన్నగా ఏదైనా తప్పు చేసినా కూడా అది మరీ పెద్దగా అయిపోవటం అలాంటివి జరుగుతాయి. సో మార్చి 15 నుంచి మార్చి 14 నుంచి 29 వరకు మాత్రం కన్యా లగ్నం వాళ్ళు కొంచెం ఆధ్యాత్మికత సైడ్ వెళ్ళటం మంచిది. అలాంటి ఆలోచనలు, ఉన్నత భావాలు అలాంటివి ఉంటే బాగుంటుంది. అండ్ ఎవరేమైనా మన మీద అబండాలు అలాంటివి వేసినా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. పట్టించుకుంటే మనకి ప్రాబ్లం. సో అదొక విషయం. ఎందుకంటే మనకి మార్చి 13 నుంచి శని బుధ శుక్రులు వీళ్ళందరూ అస్తమిస్తున్నారు కాబట్టి సో వీళ్ళ శక్తి మనకి దొరకట్లేదు కన్యా లగ్నం వారికి. అండ్ ఇంటర్వ్యూస్కి కూడా అంత అనుకూలమైన సమయం కాదు. ఆపరేషన్స్కి, సర్జికల్ ఆపరేషన్స్ కూడా పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. మార్చ్ ఎండింగ్లో మాత్రం బాగుంది. అండ్ పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మిథున లగ్నం వాళ్ళు. సో గురు కుజ సూర్యుల దశలు అవ్వకపోతే మాత్రం కొంచెం రెమెడీస్ మాత్రం చేసుకోండి. నమస్తే.